మిత్రులందరికీ నమస్తే. మిత్రులారా, నా పేరు డాక్టర్ చీమా శ్రీనివాస్, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యునిగా పనిచేస్తున్నా. అయితే మిత్రులారా, ఈ యొక్క కరోనా భూతం అందరిని ఏ విధంగా భయపెడుతుందో అందరం చూస్తున్నాం. అయితే చాలామంది మిత్రులు అదేవిధంగా ప్రజలందరూ కూడా టెస్ట్ చేయించుకోగానే కరోనా పాజిటివ్ వచ్చింది, ఏమి చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. అంటే కరోనా అనగానే, కరోనా రాగానే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కావాలా, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ కావాలా, కరోనా పాజిటివ్ రాగానే కంపల్సరీ అడ్మిషన్ అవసరమా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. అయితే మిత్రులారా, పాజిటివ్ అని తెలగానే కరోనాలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కరోనా అత్యంత ప్రమాదకారి అయినటువంటి జబ్బు కాదు. అందరూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా మనం కరోనా నుంచి కోలుకుంటాం. అదేవిధంగా అది ఎంత ప్రమాదకారి కాదో అది జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో అది ప్రమాదకారి కాకపోయినా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రికాషన్స్ తీసుకొని ఒక కరోనా బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. అయితే మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, కరోనా పాజిటివ్ అని తెలియగానే అందరు ఎవరు కూడా హైరాణ పడవద్దు. ఇది పల్స్ ఆక్సిమీటర్ అంటారు దీన్ని. ప్రతి ఒక్కరు కూడా దీన్ని తక్కువ రేట్లు మనకు 500 నుంచి 2000 లోపు దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ అని తెలియగానే చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా ఇది కొనుక్కోండి. ఇది దీంట్లో మనకి పల్స్ రేటు, మన యొక్క శాచ్యురేషన్స్ SpO2 అవి వస్తాయి దీంట్లో. ఇది ఈ విధంగా రీడింగ్స్ వస్తాయి. ఇప్పుడు నాది 98 అట్లా వస్తుంది, పల్స్ రేటు 81 అట్లా వస్తుంది. అయితే మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రతి ఒక్క కుటుంబం కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే బదులు ఫస్ట్ మీరు పాజిటివ్ అని తెలిసినా రాకపోయినా వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా కొని పెట్టుకోండి. ఇది పాజిటివ్ అని తెలియగానే మనము ఇది పల్స్ ఆక్సి ద్వారా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకున్నటువంటి లక్షణాలు కూడా మనము ఒకసారి బేరీ చేసుకోవాలి. ఈ పల్స్ ఆక్సిలో SpO2 95 కంటే ఎక్కువ ఉంది అంటే అది ఎటువంటి ప్రమాది కాదు. వాళ్ళకి ఇంట్లోనే మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తోనే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఐసోలేషన్ ఉంటూ ఒక 2 వారాల్లో అది తగ్గిపోతుంది. కానీ చాలామంది ఒక ఆందోళనకు గురవుతున్నారు, ప్యానిక్ గురవుతున్నారు. ఈ యొక్క కరోనాలో ఎక్కువ శాతం మరణాలు కావడానికి కూడా ఈ యొక్క ఆందోళన కారణం. అదేవిధంగా ఈ యొక్క మీడియా చూపెట్టుతున్నటువంటి ఈ యొక్క మరణాలు కానివ్వండి, ఈ యొక్క ప్రచారాలతో కూడా ప్రజల్లో చాలా ఆందోళన వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ దొరకట్లేదని, లేకపోతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకట్లేదని ఒక భయాందోళన కలిగజేస్తూ ఆక్సిజన్ అవసరం అనేది 95 అబవ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఇప్పుడు మన యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అదేవిధంగా వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, అదేవిధంగా జనరల్స్ కూడా రెమ్డెసివిర్ అనేది కంపల్సరీ వాడాల్సిన డ్రగ్ కాదు. కరోనాలో రెమ్డెసివిర్ ఇస్తేనే తగ్గుతుంది అనేది కాదు. రెమ్డెసివిర్ అనేది కేవలము అంటే చాలా సీరియస్ ఉన్న కేసుల్లో, అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండకుండా దాని యొక్క తగ్గించడం కోసం తప్పితే అది కరోనాను తగ్గిస్తుంది రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ అనేది అది ఒక అపోహ మాత్రమే. ఈరోజు చాలామంది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకట్లేదని ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. అట్లా కామకండి. ఇంకొకటి ఏంటంటే, ఆక్సిజన్ కూడా అందరికీ అవసరం లేదు. ఈరోజు మనకి ఇంతకుముందు చాలాసార్లు దగ్గు జలుబు వచ్చిపోయి ఉంటుంది, అదేవిధంగా జ్వరం వచ్చిపోయి ఉంటుంది. అంటే వైరల్ ఇల్నెస్ చాలాసార్లు వచ్చిపోయి ఉంటాయి మనకి. అదేవిధంగా దానికి సంబంధించిందే ఇది. కాబట్టి ఇది కొంచెము ఎటిపికల్గా ఉన్నది. కాబట్టి దీంట్లో ఒక జాగ్రత్తగా వహించాలి. దీంట్లో ఏంటంటే మెయిన్ మనం ఇంతకుముందు చెప్పినట్టు శాచ్యురేషన్స్ మనం SpO2ని చూసుకుంటూ మన లక్షణాలు ఏ విధంగా అంటే ఆయాసం ఎక్కువ అవుతున్నా, అదేవిధంగా కంటిన్యూస్ దగ్గు వస్తున్నా, జ్వరం కంట్రోల్ కావట్లేదన్నా
అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా శాచురేషన్స్ 95 కంటే తక్కువ అవుతే అప్పుడు మన యొక్క డాక్టర్ సలహాలతోనే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది. అది కూడా శాచురేషన్ 90-95 మధ్యలో ఉంటే మనకి ఆక్సిజన్తోనే కోలుకుంటాం. మన ఇంట్లో అంటే ఇంట్లో ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్స్ లభ్యమైనా, లేకపోతే ఇప్పుడు కాన్సన్ట్రేటర్స్ అంటున్నాం, ఇవి లభ్యమైనా మన యొక్క ఫ్యామిలీ డాక్టర్స్తోని, లేకపోతే డాక్టర్ సూచన సలహాలతోనే మనం ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకుంటూ రికవరీ అయిపోతాం. అంతేగాని కరోనా అనగానే ఎవ్వరు కూడా హైరాణ పడవద్దు. మనము హైరాణ పడుతున్నాము అంటే మనము కరోనాకి అంటే మనలో ఉన్నటువంటి కరోనాపై ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనము హైరాణ పడుతున్నాం అంటే మరణానికి దగ్గర అవుతున్నాం అంట. కాబట్టి మీ అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంటే మనం బండ గుర్తు పెట్టుకోండి, చాలా ధైర్యంగా ఉండండి. మీ యొక్క బ్రెయిన్కి మీరు పదే అనుకోండి, కరోనాతో నాకేమీ కాదు, కరోనా నన్నేం చేయలేదని మీరు ధైర్యంగా ఉంటే మనల్ని ఏం చేయలేదు. అది చిన్న వైరస్, దానికి అట్లనే అజాగ్రత్తగా ఉండద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ మనం మానిటరింగ్, మనం ఈ యొక్క పల్స్ ఆక్సిజన్ చూసుకుంటూ మనలో ఆక్సిజన్ అంటే ఇది మన ఆయాసం పెరుగుతుందా, దగ్గు పెరుగుతుందా, అవి లక్షణాలు మానిటరింగ్ చేసుకుంటూ మనం ఉంటే 2 వారాల్లో ఇది తగ్గిపోతుంది. మనకు ముఖ్యం ఏంటంటే ఎవరికి అడ్మిషన్ అవసరం, ఎవరికైతే ఈ యొక్క శాచురేషన్ 95 కంటే తక్కువ ఉండి కంటిన్యూస్గా దగ్గు రావటము, అదేవిధంగా ఆయాసం ఎక్కువ అనిపించటము, అదేవిధంగా జ్వరం కంట్రోల్ కాకపోవటం, ఈ లక్షణాలు ఉంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రభుత్వ హాస్పిటల్ మొదట ప్రాధాన్యత ఇవ్వండి. అక్కడ మనకి డాక్టర్స్ మానిటరింగ్ చేసుకుంటూ ఆక్సిజన్, అక్కడ కూడా పెద్ద ఖరీదైన ట్రీట్మెంట్ ఏమి ఉండదు, కేవలం ఆక్సిజన్ సరిపోతుంది. స్టిరాయిడ్స్ స్టార్ట్ చేస్తారు మనకి, మిథైల్ ప్రెడిజోల్ అని, అదేవిధంగా డెక్సామెథాజోన్ అని స్టిరాయిడ్స్ ఉంటాయి, అవి ఇస్తారు. అదేవిధంగా బ్లడ్ థిన్నర్స్ అని, అవి కూడా ఎనాక్సప్రిన్ అని, హెపరిన్ అని ఉంటాయి, వాటిని వాడుకుంటారు. అంతేగాని దీనికి లక్షలు ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ లేకపోతే మందులో వీటికి అవసరం లేదు. ఇది మామూలు వైరల్ ఇల్నెస్, ఇది ఒక 2 వారాల్లో క్లియర్ అయ్యే వైరస్. అంతేగాని కరోనా రాగానే చనిపోతాం అనే భయంతో మనము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ మనల్ని భయపెడుతూ అంటే ఇంటి ఐసీయూలో అడ్మిట్ కావాలి, లేకపోతే అది భయపెడుతూ ఖరీదైన ఇంజక్షన్ కావాలని భయపెడుతూ లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనం సింపుల్గా ఈ యొక్క లక్షణాలు మానిటరింగ్ చేసుకుంటూ, అదేవిధంగా చాలామంది కూడా కరోనా పాజిటివ్ సిటీ స్కాన్ వాటికి వెళ్తుంటారు. సిటీ స్కాన్ కూడా అవసరం లేదు. చాలామంది డాక్టర్స్ కానివ్వండి, సీనియర్ వైద్యులు చెప్పేది ఏంటంటే అందరికీ సిటీ స్కాన్ అవసరం లేదని చెప్తున్నారు. ఈరోజు టెస్టులు కూడా ముఖ్యంగా దీనికి ఏం చేస్తామంటే సిబిపి అని ఉంటుంది, సిఆర్పి, అదేవిధంగా డి డైమర్, ఇంటర్ఫెరాన్, IL-6 అనేసి ఉంటాయి, LDH, ఇటువంటి ఈ యొక్క సింపుల్ టెస్టులు ఇవి చేసుకుంటే మనలో ఇన్ఫ్లమేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇప్పుడు బ్లడ్ అంటే దీంట్లో మెయిన్గా కరోనా ప్రమాదం ఎట్లా వస్తుందంటే రక్తం గడ్డగట్టడం, దానికోసమే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం మనం. అవి ఎక్కువ ఖరీదైనవి కావు. కాబట్టి ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా భయపడవద్దు. కరోనా పాజిటివ్ అని రాగానే మన లక్షణాలు ఏమున్నాయి, మన యొక్క శాచురేషన్ ఏముందో చూసుకోవాలి. ముఖ్యంగా దీంట్లో జ్వరము, బాడీ పెయిన్స్ ఉంటే మనము పారాసిటమాల్ ఇస్తాము. అది అవసరం ఉన్న వాళ్ళకి 4 సార్లు ఇవ్వచ్చు రోజుకి, లేదంటే 3 సార్లు సరిపోతుంది. అదేవిధంగా జలుబు ఉంటే లివోసెట్రిజిన్, అదేవిధంగా మాంటికెల్సి అని ఉంటుంది, లివోసెట్రిజిన్ ప్లస్ మాంటిలిపాస్ట్ అని. కాఫ్ ఉంటే కాఫ్ సిరప్ ఇస్తాము. అదేవిధంగా మల్టీవిటమిన్స్, ముఖ్యంగా విటమిన్ సి 500 mg ఉదయం 1, సాయంత్రం 1. అదేవిధంగా వైటమిన్ డి 60,000 అనేది వారానికి 1, మనం 12 వారాలు ఇస్తాం అది. అదేవిధంగా బి కాంప్లెక్స్, జింక్ ట్యాబ్లెట్లు, ఇవే మనం దాంట్లో వాడేది. చాలామంది పాజిటివ్ అనగానే ఏం వాడాలి అంటారు. ఎవరికైతే అంటే కరోనాలో గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 90% 95% అది మైల్డ్ కేసులే ఉంటాయి. అంటే మనం ఇంట్లోనే సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది. కేవలం 5% మాత్రమే ఆక్సిజన్ కానివ్వండి, ఫర్దర్గా ఐసీయూలో అడ్మిషన్ కానీ అవి అవసరం అవుతాయి. అది కూడా మనం స్టార్టింగ్ లక్షణాలు కనపడగానే వెంటనే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇనీషియల్గానే కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా విడకాట్ ఇన్హేలర్ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడాల్సి ఉంటుంది.
కరోనా పాజిటివ్ అని తెలిసిన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా అది వాడుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు పాజిటివ్ రాకముందే మనం అంతా కూడా ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టాలి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి లంగ్ శాతం అంటే లంగ్ యొక్క వర్క్ కెపాసిటీని పెంచడానికి, అంటే అదేవిధంగా వర్కింగ్ని పెంచడానికి ప్రాణాయామాలు ఉంటాయి. అంటే చాలామంది చూస్తుంటారు వీడియోలు కానివ్వండి, మన యొక్క యోగా మాస్టర్స్ కానీ చెప్తుంటారు. అంటే ఈ ప్రాణాయామం ద్వారా మనం కరోనా అటాక్ అయినా కానీ మన లంగ్స్కి, మన యొక్క లంగ్స్ కెపాసిటీని ఎఫెక్ట్ చేయకుండా మంచిగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రాణాయామం చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా రాని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందరూ తెలిసినట్టు చెప్పుకున్నట్టు మాస్కులు, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్, అదేవిధంగా ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మన యొక్క వ్యక్తిగత ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మన యొక్క భారతదేశ ప్రజల్లోనే చాలామంది ఇమ్యూనిటీ ఉంటుంది. మన యొక్క ఆహార అలవాట్లను బట్టి కానివ్వండి, మన యొక్క ఇక్కడ ఈ మన ప్రాంతాన్ని బట్టి కూడా మనలో స్వతహాగా ఇమ్యూనిటీ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ కరోనా టైంలో కూడా మనము మన యొక్క ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నించుకోవాలి. అంటే వైటమిన్ సి సంబంధించినటువంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవటం కానివ్వండి, రోజు వేడి నీళ్ళల్లో నిమ్మకాయ రసం, అదేవిధంగా తేనె కలుపుకొని తాగటం, ఎక్కువ శాతం గోరువెచ్చని నీళ్ళు తాగటము, ఇవి చేస్తూ ప్రోటీన్ ఫుడ్ ఎగ్స్ డైలీ ఎగ్ తినటము, అదేవిధంగా నాన్ వెజ్ అలవాటు నాన్ వెజ్ తినటము, ఆకుకూరలు. మరీ ఒక ముఖ్య విషయం ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి. 5 లీటర్లు తగ్గకుండా ప్రతిరోజు మనము 5 లీటర్ల నీళ్లు తాగేటట్టు చూసుకోవాలి. అంటే డీహైడ్రేషన్ కాకుండా ఉండాలి మనము. ఎందుకంటే రక్తము త్వరగా గడ్డగట్టకుండా ఈ యొక్క మనము ఈ వాటర్ డైలీ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా మినిమం 5 లీటర్స్ తక్కువ కాకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి. అంతేగాని ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని మీకు చెప్తున్నాం. దీనితోని ప్రమాదం ఏమీ లేదు. 97% వరకు దీంతో ప్రమాదం ఏం లేదు. దీంట్లో ఈ మరణాలు కూడా ఇవి మనం మీడియాలో కానీ వీటిలో చూపే మరణాలు ఏంటంటే ఇవి వేరే జబ్బులు ఉన్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా స్టార్టింగ్లో పట్టించుకోకుండా కేర్లెస్గా ఉన్న వాళ్ళలో మరణాలు అవుతున్నాయి. ఎవరైతే జాగ్రత్తగా స్టార్టింగ్లో ఈ యొక్క లక్షణాలు కనపడగానే ఈ యొక్క టెస్ట్ చేయించుకొని ఈ మందులు వాడుకుంటూ ఈ మానిటరింగ్ చేసుకుంటే అటువంటి వాటిలో మరణాలు చాలా తక్కువ. ఇప్పుడు రికవరీ రేటు కూడా మెల్లమెల్ల పెరుగుతుంది. మనకి ఆల్రెడీ రికవరీ రేటు చాలా ఆల్రెడీ ఎక్కువ ఉన్నది భారతదేశంలో. ఇప్పుడు మళ్ళీ మొన్న లాస్ట్ వీక్ అంటే ఈ వీక్లో ఇప్పుడు రికవరీ రేటు పెరుగుతుంది. కాబట్టి మిత్రులారా ఎవ్వరు కూడా హైరాణ పడకుండా చాలామంది డాక్టర్స్ కూడా మీకు సూచన సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మీరు సొంతంగా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవడం మానేయండి. ముఖ్యంగా ఎవరైతే అనుభవ వైద్యులు ఉంటారో క్వాలిఫైడ్ వైద్యులు వాళ్ళ సూచనలు సలహాలు పాటిస్తూ మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చు. మరొకసారి మీకు ముఖ్యమైన విషయాలు చెప్పేదంటే కరోనా అత్యంత ప్రమాదకారి కాదు. కరోనా వచ్చిన వాళ్ళ 95% మంది మామూలు ట్రీట్మెంట్తోనే రికవరీ అయిపోతారు. అదేవిధంగా కరోనా రాగానే కార్పొరేట్ హాస్పిటల్లో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఒకటే దాంతోనే కరోనా తగ్గుతుంది అనేది అపోహ మాత్రమే. అదేవిధంగా కరోనా పాజిటివ్ రాగానే ఆక్సిజన్ కావాలి అందరికీ అనేది అది కూడా అపోహనే. మరొక ముఖ్య విషయం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కొని ఇంట్లోనే మానిటరింగ్ చేసుకోవాలి. ఎవరికైతే 95% తక్కువ ఉంటుందో వాళ్ళు హాస్పిటల్లో అంటే ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమ్ ఐసోలేషన్ నుండి ఇంట్లోనే తీసుకోవచ్చు, లేదంటే హాస్పిటల్ కూడా అడ్మిట్ అయి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం మీద దృష్టి పెంచండి. అదేవిధంగా వ్యక్తిగత ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా మనం అందరము కరోనా మీద ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ప్రాణాయామాలు కూడా ఈ టైంలో చేయాలి. అది అందరూ ఇంకా మనకు ముఖ్య విషయం ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ 18 ఇయర్స్ నుంచి వాళ్ళకు కూడా అందరికీ ప్రభుత్వం May 1 చేస్తుంది. అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాక్సిన్ ద్వారా రియాక్షన్ వస్తాయి అనేది అపోహ మాత్రమే. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇప్పుడు చూస్తున్నాం చాలా తక్కువ మందికి ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా మామూలు సాధారణ సిమ్టమ్స్ ఉంటూ రికవర్ అయిపోతున్నారు. ఎవరు కూడా
ప్రమాదకరమైన స్థాయికి పోయేంత ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు లేదు, చాలా తక్కువ. కాబట్టి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది వ్యాక్సిన్. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీగా కావాలి. అదేవిధంగా మొబిలైజ్ చేద్దాం మన వాళ్ళందరినీ. కాబట్టి అందరూ రేపు ఫస్ట్ నుంచి జరగబోయే వ్యాక్సిన్ కార్యక్రమంలో అందరూ వ్యాక్సిన్ తీసుకుంటూ మన యొక్క వ్యక్తిగత ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ, అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహార విధానాలని అనుసరిస్తూ, అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కంప్లీట్ బంద్ చేసుకోవాలి. అదేవిధంగా మద్యపానం అతిగా తీసుకున్న వాళ్ళు కూడా తగ్గించాలి, అంటే మోడరేట్ లెవెల్లో, లేకపోతే కంప్లీట్ బంద్ చేయడం ప్రయత్నించాలి. మరొక ముఖ్య విషయం అంటే అవసరం ఉంటే తప్పితే బయటకు వెళ్ళొద్దు. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా బయట అందరి పిల్లలతో కలిసి ఆడుకోకుండా రెస్ట్రిక్ట్ చేయాలి. వాళ్ళ ద్వారా చాలా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా మొహమాటానికి పోయి ఫంక్షన్స్కి అటెండ్ కావటము, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మన రాజకీయ నాయకులు కూడా మనం చూస్తున్నాం. మనము అంటే మన యొక్క కుటుంబం బాధ్యత మన మీద ఉంటుంది. రేపు మనకి ప్రాబ్లం వస్తే ఏ నాయకుడు కూడా మనల్ని ఆదుకోడు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ప్రాధాన్యత మన కుటుంబానికి, మన వ్యక్తిగత ఆరోగ్యానికి ఇచ్చుకోవాలి. అంతే తప్పితే ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం మన జీవితాన్ని బలి చేసుకోవద్దు అని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి మనందరం కూడా స్ట్రిక్ట్గా ఇవి పాటిస్తూ ఉంటే ఈ కరోనా భూతం మనల్ని ఏమీ చేయలేదు. కరోనా వచ్చినా కానీ ఇది ఏమీ మనల్ని చేయలేదు అనేసి ఒక మానసికంగా దృఢంగా ఉంటే మాత్రం అటువంటి వాళ్ళలో ఈ కరోనా ఎటువంటి ప్రభావాన్ని చూపెట్టదు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైన విషయాలు అందరూ ప్రజలు గుర్తించుకోవాలని తెలియజెప్తూ మీ అందరికీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.